హాయ్ అండి. ఈరోజు మనం వంకాయ బజ్జీ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తాను నేను. ఫస్ట్ సాల్ట్ తీసుకోవాలి కొంచెం. తర్వాత ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత 2 వంకాయ బజ్జీ కాబట్టి 2 వంకాయలు తీసుకోవాలి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా మనం వేయించుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర ఇలా చూపించాను కదా, అది వేసేయాలి. వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రకంగా మనం వేపుకోవాలి. చూసారా ఎలా వేగినాయో మంచిగా. ఇప్పుడు దీన్ని మనం కచ్చాపిచ్చాగా కొంచెం నూరుకోవాలన్నట్టు. అది పప్పు కూత లేకపోతే మీరు రోట్లో వేస్తారా, అది మీ ఇష్టం. చేత్తో కూడా కొంతమంది పిసికేస్తారు. నాకు అలా చేత్తో చేయడం కంటే కొంచెం పప్పు కూత వాటి లేకపోతే చిన్న రోల్లో వేసి దంపుకోవడం నాకు ఇష్టం. నేను చూపిస్తాను మీకు అది. ఇప్పుడు వంకాయలకి కొంచెం ఆయిల్ రాసి ఇలా పొయ్యి మీద కాల్చుకోవాలి ఫ్రెండ్స్. రెండు పక్కలన మంచిగా కాల్చుకోవాలి స్లో ఫ్లేమ్ మీద. చూసారా ఫ్రెండ్స్ ఎలా కాలుతున్నాయో మంచిగా. స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే లోపలికల్లా ఉడుకుతాయి. చుట్టూరు ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్, అలా తిప్పుకుంటా. మా మమ్మీ వంకాయ బజ్జీ చాలా టేస్ట్గా చేస్తారు ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఇది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాలినాయో. మంచిగా కాలినాయి కదా. ఇప్పుడు దీనిపైన ఉన్న ఈ బ్లాక్ దంతా పైన తొక్కంతా తీసేయాలి. మీకు చూపిస్తాను ఎలా తీయాలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి కదా, ఇవి అలా తొక్క తీసేసేయాలి. పైనది అలా వచ్చేస్తాయి. ఇది ఒక్కసారి జస్ట్ వాటర్లో ఇలా తడిపేస్తే మీకు అది ఈజీగా అలా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా మా మమ్మీ ఎలా తీస్తున్నారు. అలా మంచిగా వచ్చేస్తుంది ఈజీగా. చూసారా అసలు మంచిగా ఎంత నీట్గా వస్తుందో. ఇగో ఫ్రెండ్స్, ఇలా 2 తీసేసుకున్నాం కదా. ఇంకా లోపల ఏమన్నా పుచ్చులు అట్లా ఏమన్నా ఉన్నాయో చూసుకోండి. ఇంకా మంచిగా చేసేసారు కదా. ఇప్పుడు దీన్ని ఇదిగో ఇందాక పచ్చిమిర్చి చూపించాం కదా, ఇలాగా పప్పు కూతుతోనే ఇలా చేశారు మా మమ్మీ. ఇప్పుడు ఈ వంకాయలు ఇందులో వేసి పిసుకుతారు. ఇంకోటి ఫ్రెండ్స్, అలాగే చేత్తోని
అలా చేత్తో చేసుకోవాలి మెత్తగా క్రష్. అంటే వంకాయ మనం కాల్చింది పచ్చిమిర్చి కలకి చేశారు. ఇప్పుడు చింతపండు పులుసు అందులో పోస్తారు. ఇదిగోండి ఇందాక చూపించాను కదా, అది రసం తీసేలా పెట్టుకున్నారు. మీకు ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత అది మంచిగా అలా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్లో ఇది మంచిగా కలిపి ఇలాగా ఇది పీసుకేసిన తర్వాత ఇందులో కొంచెం మీకు తుక్కులా అలాగా ఇష్టం లేకపోతే అలా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ పక్కకి. మంచిగా దాంట్లోని మొత్తం దాని ఫ్లేవర్ అంతా దానికి వచ్చేసేలా చేసి అలాగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అలా క్రష్ చేసుకోవాలి. చూసారా ఎలా తీసుకున్నారో అలాగే వేసుకోవాలి ఆనియన్స్. మీకు సరిపడా ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ చూసుకొని మీకు ఎంత మీకు ఇంకా పులుపు గట్లా సాల్ట్ కానీ పులుపు ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఇలా చేస్తే మీకు పచ్చి పులుసు రెడీ ఫ్రెండ్స్. వంకాయ బజ్జీ ఆర్ పచ్చి పులుసు అంటారు, మేము మా సైడ్ వంకాయ బజ్జీ అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఇది రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇదిగోండి మనం ఈ పచ్చి పులుసుని అడ్జస్ట్ చేసుకున్నాం కదా. ఫైనల్గా ఈ పంచదార మనం కొంచెం వేసుకోవాలి. అప్పుడు మనం పులుపు ఉప్పు అంతా పంచదార అనేది ఎప్పుడైనా మంచిగా చేస్తుంది, ఆ టేస్ట్ని ఇంకా అధికంగా చేస్తుంది. అందువల్ల మా మమ్మీ ఇదొక రెమెడీ అనుకోవచ్చు. మీరు ఏ చారైనా ఏదైనా మనం బెల్లం ముక్క ఎట్లా వేసుకుంటామో దానికంటే ఒక స్పూన్ పంచదార వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టే. పచ్చి పులుసు రెడీ అయిపోయింది. వంకాయ బజ్జీ ఆర్ పచ్చి పులుసు వంకాయ బజ్జీ రెడీ. దానికి కాంబినేషన్ ముద్దపప్పు ఫ్రెండ్స్. పప్పు కలుపుకొని వంకాయ బజ్జీ వేసుకొని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు కాంబినేషన్ ఫ్రెండ్స్, ఈ రెండు చాలా బాగుంటాయి. ఇది మీరు చేసుకొని మంచిగా ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.